సమస్యనైనా కూడా ఆయన సులభం చేసేవాడు, అయితే అదంతా కూడా తీసివేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు దగ్గరగా మనం అట్లాంటి సమస్యల్లో ఉన్నప్పుడే, అటువంటి ఇరుకులో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందుల్లో ఉన్న ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన సమస్యను ప్రభు తీసివేశాడు. కాబట్టి ఆ యొక్క సమస్య నుండి, ఆ దుఃఖం నుండి, ఆ బాధ నుండి, ఆ చింత నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి మన వలే ఆ లోకంలో ఉన్నటువంటి అనేకులు ఆ బాధలు, ఆ చింతలు, ఆ శ్రమలో ఉన్నటువంటి వారిని మనం కూడా ఏం చేయాలి? ప్రభు వద్దకు పిలిచే మనం పొందుకున్నటువంటి ఆ శాంతిని, ఆ సమాధానము అనేకులు పొందుకునేలాగా మనము చేయాలి. అదే ప్రభును ప్రకటించడం, ఆయనను ప్రచురించడం. కాబట్టి ఇది మన ప్రథమైనటువంటి కర్తవ్యం. అది మన ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత అయి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? క్రీస్తును ప్రకటించే వారంగా ఉండాలి, ఆయన ప్రచురించే వారంగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన యొక్క మరణమును ప్రచురించడం. కాబట్టి ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించేటువంటి మనము ఈ వారంలో, ఈ నెలలో మనం ఎన్నిసార్లు, ఇక సంవత్సరంలో 2023 సంవత్సరాలు గడిచిపోయింది, 2023 సంవత్సరం గడిచిపోయింది, 24 మనం ప్రవేశించాం. రక్షించబడి మరి 10,000 అయ్యొచ్చు, 20 ఏళ్ళు అయ్యుండొచ్చు, 30 ఏళ్ళు అయ్యుండొచ్చు, మరి ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు, మరి కొందరు కొత్తగా వచ్చిన వారు అయ్యుండొచ్చు. అయినప్పటికీ కూడా మరి మనం ఫలించామా లేదా? మరి ద్రాక్షవల్లి నేను కొమ్మలు, మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. మనం క్రీస్తులో నిలిచి ఉంటే మనం ఏం చేసే వరంగా ఉండాలి? ఫలించే వరంగా ఉండాలి, ఆత్మను దేవుని దగ్గరకు నడిపించే వరంగా ఉండాలి. కాబట్టి మనం ఆ ఫలమును పొందుకుంటున్నామా? ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన ఏదైనా ఆయన కొరకు మనం పనిచేస్తే ఆయన రాజ్యం కొరకు, అందుకని ఆయన ఏమన్నాడు? నా నీతిని రాజ్యము మీరు వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ కూడా, లోకంలో ఉన్నవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. కాబట్టి దేవుడు ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేసేవారుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఎందుకంటే మరి విశ్వాసము మరి కోల్పోయేటువంటి దినాలు ఈరోజు వస్తూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ భయంకరమైనటువంటి లోకంలో మనం జీవించేటప్పుడు ప్రభు కొరకు ఎంతో ఆయత్తపడాలి, ఎంతో ప్రయాసపడాలి, ఎంతో సిద్ధపడిన వారంగా ఉండాలి, అనేకులు సిద్ధపరిచే వారంగా ఉండాలి. ఏ సమయంలో మరణం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుండి మనం వెళ్ళవలసిన వారమో తెలియదు. అయితే మన యొక్క విశ్వాసము, నిరీక్షణ ప్రభునందు ఉన్నది. కాబట్టి మన వల్లే లోకంలో మరి మన వల్లే కాదు కానీ అనేకులు ఆ విశ్వాసము, నిరీక్షణ లేని వారు అనేకులు ఉన్నారు. వారందరిలో కూడా ఆ నిరీక్షణ, విశ్వాసము కలుగు చేయాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, నా దొడ్డిలోనివి కాకుండా నా గొర్రెలు కానివి, నా దొడ్డివి కానివి గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా దేవుని దగ్గరికి నేను నడిపించాలి అని ప్రభు కోరుకున్నాడు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చే నాకు ఆహారమైనది అంటున్నాడు. కాబట్టి మన యొక్క ఆహారం, మన యొక్క అవసరం మనం ఏంటంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చుట, ప్రభుని ప్రకటించడం, ఆయన సంఘమునకు నడిపించడం. అలాగే ఇక్కడ మనం చూస్తే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్ర నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి, రక్తం గుర్చి అపరాధి అను. క్రీస్తు కలిగిన మనస్సు, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరి భూమి మీద జీవించినంత కాలము ఆయన పగలంతా కూడా ఏం చేసేవారు? సువార్త ప్రకటించేవారు. రాత్రంతా ఏం చేసేవారు? ఆ యొక్క కొండకు వెళ్ళి మరి రాత్రంతా కూడా ప్రార్థించినట్లుగా చూస్తాము. ఆ ప్రభు ప్రార్థన ఫలమే మనము. కాబట్టి ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు, మన కొరకు, అందుకనే ఆయన నా కొరకు ఏడవండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. కాబట్టి మీ బంధువుల కొరకు ఏడవండి, మీ సహోదరుల కొరకు ఏడవండి, నశించిపోతున్న వారి కొరకు ఏడవండి, ప్రార్థించండి, మొరపెట్టండి. అధికారుల కొరకు, నాయకుల కొరకు, మీ దేశం కొరకు మీరు ప్రార్థించాలి అని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా మనలో ఆ ప్రభుకున్నటువంటి ఆ మనస్సు, ఆ బాధ, ఆ చింత, ఆ దిగులు, ప్రభు రాజ్యం కొరకైనటువంటి ఆశ, తృష్ట, ఆ త్రాణ, ఆ యొక్క ఆశ మనలో ఉంటుందా? కాబట్టి మీరు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఏమంటారు? వెచ్చగానే అయినా చల్లగానే ఉండక వెలువెచ్చని స్థితిలో ఉన్నారు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మీయ మంట మండుతూ ఉండాలి, అగ్ని మనలో రగులుతూ ఉండాలి. ఆ రీతిగా ప్రగల్చబడిన వారంగా ఉంటే మనం ప్రభు యొక్క పని జరిగించే వారంగా, సువార్త ప్రకటించే వారంగా ఉంటాం. ఈరోజు నాటినటువంటి మొక్క మరి విత్తనము, వాక్యము మరి ఎప్పుడు ఫలిస్తుందో మనకు తెలియదు. నాటడం మాత్రమే మనం చేస్తాం, కానీ దానికి నీరు పోసి దాన్ని వృద్ధి పొందించి ఫలింపు చేసేవాడు దేవుడే. కాబట్టి మనం నాటాలి, నాటేవారంగా మనం ఉండాలి. కోసేవారు కోస్తారు, నాటేవారు నాటుతూ ఉండాలి. కాబట్టి మనం నాటితే మరొకరు దాన్ని పోస్తారు. కాబట్టి మన పని మనం జరిగించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యత మనం అందరం కూడా తప్పక నెరవేర్చాలి. అయితే
అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను. అంటే అయోగ్యముగా అంటే మనం ఆ రీతిగా ప్రభు పని జరిగింపక, ప్రభు నీతిని, ఆయన రాజ్యమును కోరుకొనక, లేదా ఆయన పైన ఆశ పెట్టుకొనక, ఆయన పని జరిగించకుండా మనం ప్రభు యొక్క బలలో పాల్పొంపులు పొందితే ఏమవుతాం? ఆయన వారంగా ఆయన పని జరిగించకపోతే మనకేమవుతుంది? మనం బలహీనం అయిపోతాం. సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించిన తర్వాత మీలో శక్తి, మీలో బలము అధికం అవుతుంది. ఖచ్చితంగా మీరు సువార్తను ప్రకటిస్తే మీలో ఏమవుతుందండి? నూతనమైన శక్తి, నూతన బలం మీకు కలుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సత్యాన్ని మీరు ప్రకటించినప్పుడు, దేవుని రాజ్యం గురించి మీరు ప్రకటించినప్పుడు మీరు బలవంతులు అవుతారు, మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది అని పరిశుద్ధ బైబిల్ గాను సెలవిస్తాము. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను ప్రకటించడానికి మనం, అందుకని ప్రవచించడం మానబడి ఆత్మను ఆర్పకూడదు. మన ఆత్మ ఆరిపోకూడదంటే మనం ఏం చేయాలంట? ప్రవచించాలి అంట. కాబట్టి మనం ప్రవచించే వారంగా ఉండాలి. అప్పుడు మన యొక్క ఆత్మ ఆరిపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం పరిశీలన చేయవలసిన వారంగా ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో. అయితే అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె ఆయన పాత్రలో మనం భుజించినట్లయితే, ఆయన రక్తాన్ని ఆయన తాగినట్లయితే మనం ఏమవుతామంటే అపరాధులం అవుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి తాగవాలి. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి విన్నటువంటి మాటలను బట్టి. అలాగే మనలో ఈ కార్యసాధకం అంటే ఈ యొక్క అనుభవం మనలో ఎందుకు రావడం లేదు అంటే, మనం ఇంకా ఎక్కడో బలహీనమై ఉన్నాం. మనం ఇంకా ఎక్కడో, ఇక్కడ మనం చూస్తే చాలా మంది అయితే మనం విమర్శించుకొని తీర్పు పొందకపోదాము. ఇక్కడ 29వ వచనంలో చూస్తే, ప్రభు శరీరం అని వివేచింపక తినిత్రాగువాడు తన శిక్షావిధి కలుగుటికే తినిత్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే మనం జీవించడం అనే పేరు మాత్రం ఉంది, కానీ మనం ఏంట మృతులమే. ఎందుకు మృతులం అయిపోతున్నాం? ఎందుకు మనలో జీవం ఉండడం లేదు? ఎందుకు రక్షణ గురించినటువంటి లేదా ఆ భారం, అనేకుల నశించిపోతున్న ఆత్మ కొరకైన భారం ఎందుకు లేదంటే మనం మృతులం అయిపోయాం. ఎలాగ మృతమైంటే క్రీస్తు నిమిత్తం మనం మృతులు అవడంలా, మన యొక్క అవసరాలు అక్కడికల కొరకే మనం మృతం అవుతున్నాం. అంటే మన యొక్క శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ఏమవుతున్నామంట? చనిపోతున్నాం, కానీ క్రీస్తు నిమిత్తం చనిపోవడంలా. అయితే ఇక జీవించేవాడు నేను కాదు, నన్ను ఆ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నేను జీవించుతున్నానని ప్రభువు గారు చెప్తా ఉన్నాడు. అయితే మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? మరి మన కొరకే మనము జీవిస్తున్నామా? ఈరోజు పరిశీలన చేసుకుందాం. అలాగే ఇంకా కొన్ని క్రియలు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ విశ్వాసం లేని క్రియలు మృతము అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు. అయితే మన క్రియలు ఎలా ఉండాలంట? విశ్వాసం. అయితే క్రియల వలన మరి విశ్వాసం వస్తుందా? విశ్వాసం వల్ల క్రియలు అంటే విశ్వాసం బట్టియే క్రియలు. అయితే క్రియల మూలంగా ఎవడు కూడా మరి ప్రభువుని చేరుకోలేడు, కానీ విశ్వాసం అంటే ప్రభు చెప్పాడు కాబట్టి, ప్రభు చేయమన్నారు కాబట్టి మనం చేస్తే మనకేమవుతుంది? ఆ క్రియల వల్ల ఫలము మనము పొందుకునే వరంగా ఉంటాం. కానీ విశ్వాసం లేకుండా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఏ కార్యాలు చేసినప్పటికీ కూడా, ఏ పుణ్యకార్యాలు చేసినా కూడా ఈ లోకంలో అవేవి కూడా దేవుని సన్నిధిలోకి, లెక్కలోనికి రావు. మనం తీర్పులోనికి వెళ్తాం. కాబట్టి అవేవి కూడా ప్రాముఖ్యమైనవి కాదు, కానీ విశ్వాసంతో కూడినటువంటి క్రియలు అంటే ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ క్రియలు మనం చేసినప్పుడే మనం ఆ యొక్క రాజ్యంలో చేరగలం. కాబట్టి ఎవడు ఈ నా శరీరం తిని రక్తం త్రాగడం వాడే నిత్య జీవం గలవాడని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు శరీరం రక్తం భుజించినప్పుడల్లా కూడా మనం వాటన్నింటి గురించి ఆచరింపబడుతూ ఉంటాం, పరిశీలన చేసుకోవాలి. అలాగే ఏప్రిల్కి రాసిన పత్రిక కొన్ని మాటలు మనం క్లుప్తంగా చూసుకుని ప్రభు వల్లకి వెళ్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మరి వారం వెంబడి వారం ప్రభు యొక్క రక్తంలో మనము పాలు పొందుతున్నాం. పాలు పంపులు పొందినప్పుడు మనలో ఏం పోవాలంట? నిర్జీవ క్రియలన్నీ కూడా విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. నిర్జీవ క్రియలు ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. మనలో నిర్జీవ క్రియలు, జీవం లేనటువంటి క్రియలు ఇప్పుడే చూసాం. క్రియలు లేని విశ్వాసము మృతము అని. అలాగే మనం జీవించుతున్నామని పేరు మాత్రం ఉంది, కానీ మనము మృతులమే, మనలో జీవం అనేది ఉండడం లేదు. కాబట్టి ఆ నిర్జీవమైనటువంటి క్రియలు మనలో ఉంటున్నాయి.
కాబట్టి ఈ జీవం గల దేవుని సేవించడానికి ఏం చేస్తుంది, మన మనస్సాక్షి ఎంతో శుద్ధి చేస్తూ ఉంది. మరి ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు వారం ప్రభు యొక్క రక్తంలో మనము కడుక్కుంటున్నామా, మనం శుద్ధి చేసుకుంటున్నామా, వారికి జీవములేని క్రియలు మనలో వండకుండా మరి తొలగిపోతున్నాయా, వాటిని విసర్జిస్తున్నామా? విసర్జించడం అంటే ఒక వ్యక్తి భూమికి వెళ్ళి వాటిని విసర్జించినట్లు మరలా దాని వైపు చూడకున్నట్లు, దాన్ని అసహించుకున్నట్లుగా మనం కూడా ఏం చేయాలా, కొన్ని క్రియలు మనం అసహించుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మనం వాటిని అసహించుకుంటున్నామా? పాపభరితమైనవి, దేవునికి ఆయాస్కరమైనవి. మరి దావీదు అంటున్నాడు, నేను ఆ యొక్క దేవునికి విరుద్ధంగా పాపం చేశాను అంటున్నాడు. అలాగే మరి తప్పిపోయిన కుమారుడు కూడా పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. కాబట్టి విరిగి నలిగిన మనస్సుతో మనం ప్రభు సన్నిధిలో వేడుతున్నామా? మరి ఏం చేస్తున్నాం, మనం పరీక్షించుకుంటున్నామా, పరిశీలన చేసుకుంటున్నామా, ప్రభు రక్తంలో కడుక్కుంటున్నామా? శుద్ధి చేయబడితే మనం ఎలా ఉంటామంట, జీవంలో ప్రవేశించే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇంకో మాట మనం చూస్తే 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఇంకో మాట అంటే జీవము గల దేవుని విడిచిపోవనటి విశ్వాసము లేని దృష్ట హృదయం. మనలో ఏముంటుందంట, విశ్వాసం లేదు ఒకటి. తర్వాత మనలో ఏముంటుంది, ఇంకా దుష్ట హృదయం ఉంటుంది. కాబట్టి నరుని హృదయం బాల్యం నుండి కూడా చెడ్డది. నరుని హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలాంటివంట, చెడ్డవి. కాబట్టి మురికి పీలకల వంటివి. అవన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా చెడ్డవిగానే ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఏం చేస్తాయంట, దేవుణ్ణి విడిచిపోయినట్టుగా మన విశ్వాసం ఏం చేస్తాయి, భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. విశ్వాసం లేనటువంటి వారంగా ఉంటాం, అవిశ్వాసం అయిపోతాం. కాబట్టి దేవుని మీద మన విశ్వాసం ఉంచలేం, దేవుని క్రియలు జరిగించలేం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంట అసాధ్యం, పరిశుద్ధత లేకుండా దేవుని సమర్పించుట అసాధ్యం. కాబట్టి అది అసాధ్యమైన విషయం. కాబట్టి మనం ఏమవుతున్నామంటే విశ్వాసం లేని వారంగా ఉంటుంది. అందుకని విశ్వాసము కోల్పోయేటువంటి దినాలు. ఈరోజు చూస్తే గర్భఫలం ఉందా, అది ఉద్యోగం ఉందా, మరి మంచిగా ఇల్లు కట్టుకోగలిగామా, మంచిగా సంపాదించుకోగలిగామా, ఏవైతే లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదం దేవుని వల్ల పొందుతున్నామంటే దేవుని విశ్వాసం ఉంటున్నారు. కొందరు అయితే దేవుడు 2 రకాలుగా మనల్ని పరీక్షించేవాడిగా ఉంటాడు. మనం ధనవంతులమై ఉన్నాం అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి ధనమును, ఆ ఐశ్వర్యం, ఏదైతే పేరు, ప్రతిష్ట, గౌరవం అన్నీ కూడా తీసివేసి మనం పరీక్షిస్తాడు. అయితే ఏమీ లేనివారం అనుకోండి, మనం అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, డబ్బు వస్తుంది, అన్ని అధికారం వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే విచ్చిపోకుడు నువ్వు ఎలాగున్నావు, నేను తీసేసినప్పుడు నీ దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నీ యథార్థత ఎలాగుంది అనేది నిన్ను పరీక్షిస్తాడు. అయితే నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి. ఆ విశ్వాసం అలాగే ఉంటుందా? విశ్వాసము దినదినం ఏం చేయాలి, వృద్ధి పొందాలి. దినదినము విశ్వాసం అనేది మీలో వృద్ధి పొందుతుందా, లేదా దినదినమును మన విశ్వాసము క్షీణించిపోతా ఉందా? మన విశ్వాసంలో తగ్గిపోతున్నామా, వృద్ధి పొందుతున్నామా? వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినట క్రీస్తుని గురించిన మాట అయినది. కాబట్టి మనం క్రీస్తుని గురించి విన్నప్పుడల్లా కూడా మనల్ని ఏమవ్వాలండి, విశ్వాసం ఏం చేస్తుంది, క్రియలను జరిగిస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, క్రియలు కూడా జరిగించే వారంగా ఉంటాం. అయితే విశ్వాసం లేకపోతే మనం క్రియలు చేయడం అసాధ్యము అంటున్నాడు. కాబట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. ఇతరుల గురించి మనం తీర్పు తెచ్చడానికి లేదు. కాబట్టి మనమే తీర్పు తీర్చుకునేలా మనం దేవుని ద్వారా తీర్పు పొందని వారు. అందుకని నీ కంటిలో దూరం ఉండగా నీ సహోదరి కంటిలో నువ్వు దూరం చూడడానికి ఎక్కడ ఉంది అర్హత? కాబట్టి మనం పరిశుద్ధులమైతే, మనం నీతిమంతులుగా ఉంటే, మన యథార్థంగా ఉంటే, మన క్రియలు మంచిగా ఉంటే, మన క్రియలు వారు చూచి వారు ఏం చేస్తారు, మనల్ని అనుసరించేవారుగా ఉంటారు. మన క్రియలు చెడ్డవైతే మనల్ని ఎవరు అనుసరించలేదు. కాబట్టి మన క్రియలు ఎట్లాంటివో మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అలాగే మొదటి పేతురుకు రాసిన పత్రిక 1గా నిర్జీవ క్రియలు విడవాలి. తర్వాత విశ్వాసం లేని హృదయం ఏమన్నా ఉందేమో పరీక్షించుకోవాలి. అయితే అటువంటి హృదయం మనలో లేకుండా మనం ఏం చేయాలి, విశ్వాసం పొందుకోవాలి. దేవుని వాక్యం సమీపించడం ద్వారా, దేవుని వాక్యం ఎక్కువగా ధ్యానించడం ద్వారా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసం క్రియారూపం దాల్చినప్పుడే మనం ఆ విశ్వాసంలో నిలిచి ఉంటాం. కాబట్టి
మొదటి పేతురు 1వ అధ్యాయము 21వ వచనం బట్టి చదువుదాం. కాబట్టి మన యొక్క విశ్వాసం, మన యొక్క నిరీక్షణ ఎవరి యందు ఉన్నాయండి? దేవుని యందే ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీ విశ్వాసము దేవుని యందేనా? మరి దేని ఎందానా మీ విశ్వాసం ఉంచారా? మీ విశ్వాసంలో మరల కొరపబడ్డా ఉన్నారా? కాబట్టి మీ విశ్వాసం జీవం కలిగిన దేవుని యందు కాక మరి దేని ఎందైనా విశ్వాసం ఉంచినట్లయితే అది దైవం తీసుకుందండి, శ్రమకు కారణమవుతుంది. అది నాశనానికి, అది మృతానికి, మరణమునకు, నిత్య నరకాగ్నికి కారణమవుతుంది. కాబట్టి మనకి విశ్వాసము, నిరీక్షణ దేవుని యందు ఉంచాలి. విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు లేవనుకోండి. ప్రేమ, విశ్వాసము, శ్రేష్టమైందండి ప్రేమయే. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉందా? క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారం మనము క్రీస్తుని లేదా దేవుని మనము ప్రేమించగలుగుతున్నామా? క్రీస్తు యొక్క ప్రేమలో మనం వేరుపారి ఉంటున్నామా? క్రీస్తు ప్రేమలో మనం వేరుపారి ఉన్నట్లయితే ఆయనకు విశ్వాసములను, ఆయన నిరీక్షణలో కూడా మనము ఉన్నాము. అందుకనే మన యొక్క విశ్వాసం, మన నిరీక్షణ ఎవరి యందు ఉంది? దేవుని యందు ఉంది. మనం ఎవరి యందు ఉన్నాము? ఆయన యందు ఉన్నాము. కాబట్టి ఆయన మన యందు ఉన్నాడు, మనం ఆయన యందు ఉన్నాము. కాబట్టి ఆయన క్రియలు మనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ పరీక్ష చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అలాగే తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:10 కూడా చదువుదాం. ఇక్కడ మరి అదే మాట 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైంది ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. అంటే ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో మనకి, మన దేవుడు ఏవైతే చేయాలని నిశ్చయించుకుని మనకు వరాలను అనుగ్రహించాడో, ప్రతి ఒక్కరికి ఒక వరం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక తలంపు ఉంది, ప్రతి ఒక్కరిపైన ఒక ప్రత్యేకత ఉంది దేవునికి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన లక్షణం, ఒక గుణము, ఒక పని నైపుణ్యత ఉంది, ఆ నిపుణత ఉంది. కాబట్టి వారు దేవుని ఏ విషయంలో అయితే వారు నిపుణులై ఉన్నారో, ఏ విషయంలో అయితే దేవుడు వారిని ఏర్పరచుకున్నారు, అందుకనే మీరు ఏమి చేసినను దేవుని నా మహిమార్థమై చేయడు. ప్రతిదీ కూడా ఎవరి కొరకు చేయాలంట? మీరు ఏమి చేసినా, కూర్చున్నా, లేచినా, తిన్నా, పనుకున్నా, నువ్వు ఇంట్లో పనిచేసినా, నువ్వు ఉద్యోగంలో పనిచేసినా, నువ్వు ఎక్కడ పనిచేసినా, ఏ పని చేసినా, పొలంలో పనిచేయి, ఏ పనైనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా సరే, ఎక్కడైనా సరే, నువ్వు మందిరంలో పనిచేసినప్పటికీ కూడా ఎవరికి చేసినట్లు చేయాలంట? ప్రీతికరమైన సేవ, అది దేవునికి చేసినట్లుగా మనము చేసేవారంగా ఉండాలి. కాబట్టి మనం మన యొక్క క్రియలు, మన దేవుని ఎడల మన యొక్క ఉద్దేశం ఎలా ఉంది, అలాగే మనం దేవునికి చేసినట్లుగా చేస్తున్నామా, లేదా మనుషులకు చేసినట్లుగా మనుషులు సంతోషపరచాలని మనము చేయించున్నామా మన క్రియలు? కాబట్టి మనుషులు సంతోషపెట్టే వారమైతే మనం దేవుని సంతోషపరచలేము. కాబట్టి మన యొక్క దేవుని సంతోషపరిచే విధంగా మనం క్రియలు ఉండాలి. మనల్ని మనమే సంతోషపరచుకునే విధంగా ఉండకూడదు. అలాగే మనం పొరుగువారిని, మనుషులు సంతోషపెట్టే వారంగా మనము ఉండకూడదు. కానీ దేవుని వలన వారికి సంతోషం కలగాలి, దేవుని వలన దేవునికి మహిమ కలిగేలాగా మనము చేయాలి ఏదైనా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 కూడా చదువుదాం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమైన ఉండి విశ్వాస విషయంలో ఆత్మనిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. అయితే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మన యొక్క హృదయం ఎలా ఉంది, మన యొక్క స్పందన, మన యొక్క స్థితి ఎలా ఉంది, దేవునికి మనం ఎలాగో స్పందిస్తున్నాం, దేవుని సన్నిధిని మనం ఎలాగో ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని మనము ఎలా కనబరుచుకోవాలి. అందుకనే జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవాలను అలాగే మనం ఏం చేయాలి? మనం ప్రవర్తించాలి. కాబట్టి జీవం కలిగిన దేవునికి తగినట్లుగా మనం ప్రవర్తించే వారంగా మనం ఉండాలంటున్నాడు. కాబట్టి విశ్వాస విషయంలో ఆత్మనిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధానంకు రావాలి. కాబట్టి ఈరోజు మనలో అటువంటి హృదయంతో, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మనం కనబడటానికి సిద్ధపడ్డామా? ఈరోజు ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందబోతున్నాం. కాబట్టి మరి ఆ యొక్క యథార్థత, దేవుడు యథార్థవంతుడు. మనం ఉదయం కూడా చూసాం, దేవుడు యథార్థవంతుడు, ఆయన పాపరహితుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నిర్దోషి, ఆయన లోపం లేదు, ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. ఆయన చేసే క్రియలను, కార్యాలన్నీ కూడా ఏమైనా న్యాయమైనవి అని మనము చూస్తూ వచ్చాం, చదువుకుంటూ వచ్చాం. కాబట్టి
కాబట్టి దేవుని యొక్క లక్షణాలు, దేవుని గుణగాలను మనం ఎరిగిన వారమై ఉండి ఆయన క్రియల ద్వారా మనం మహింపరచకపోతే మన యొక్క క్రియలన్నీ కూడా ఏమవుతున్నాయంటే మృతమైపోతాం. మనం కూడా ప్రభువులో లేనట్లే విశ్వాసమయం చెప్పుకుంటున్నప్పటికీ కూడా విశ్వాసము కాకున్న వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతపెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కాబట్టి మీరు బాప్తిస్మములు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే, ఆయనతో కూడా ఏమయ్యామంటే మనము పాతి పెట్టబడిన వారు. ఎప్పుడు పాతి పెట్టబడ్డాం? బాప్తిస్మం తీసుకున్నప్పుడే నేను చనిపోయాను ప్రభువా, ఇక నేను పాపానికి లోకానికి చనిపోయాను అని మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తా ఉన్నాం. దేవుని దగ్గర భూమి ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రం సర్వ సృష్టి చూస్తుండగా ఆ యొక్క మరి నీటిలో ముంచడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనం చనిపోయిన క్రీస్తు ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో అలాగే మనం కూడా ఆ నీటిలో ముంచబడినప్పుడు మనం పాప జీవితానికి, ఆ లోక జీవితానికి, ఆ పాత జీవితానికి మనం ఎంత చనిపోయిన వారం, మృతి చెందిన వారంగా ఉంచు ఉన్నాం, పాతి పెట్టబడిన వారంగా ఉంచు ఉన్నాం. కాబట్టి ఆ యొక్క సున్నతి చేతులతో చేయబడింది కాదు, కానీ శరీరయుక్తమైన స్వభావమును విసర్జించుటయను క్రీస్తుకు అనుకూలమైన సున్నతి. అది ఎటువంటి సున్నతి? ఆ ఇశ్రాయేల్ ప్రజలు మరి పాత నిబంధన కాలంలో శరీరీతిగా ఉపయోగించే చర్మందు చేయబడినటువంటి సున్నతి అనేది కాదు. ఇది ఎటువంటిది? ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి. కాబట్టి దీని ద్వారా మన యొక్క మనస్సు ఏం చేస్తుందంట? శుద్ధి చేయబడతా ఉంది. కాబట్టి ఇది ఆత్మలో, మన హృదయంలో, మన మనస్సాక్షిలో కలిగినటువంటి సున్నతి. ఇది మారు మనస్సు. కాబట్టి ఈ సున్నతి ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుడు కనబరిచిన ప్రభావం మందు, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడు కనబరిచిన ప్రభావం ముందు విశ్వాసం ఉంచుట చేత మరి ఏం చేస్తున్నాం? మనం ఆ బాప్తిస్మంలో ఆయనతో కూడా లేచాం. మనం ఆయనతో కూడా నిజంగా పాతి పెట్టబడి వారం అయితే నిజంగా ఏం చేస్తాం? లేపబడతాం. మనలో యోగ్యత ఏంటి? ఆయనతో నిజంగా పాతి పెట్టబడ్డామా? ఆయనతో నిజంగా మనం ఈ రోజుకు పాతి పెట్టాలని అనుకుంటున్నాం, కానీ ఇంకా మనము పాతి పెట్టబడలేదు. ఆయన వల్లే మనం కూడా ఈ లోకానికి, ఆయన లోకంలో జీవించాడు కానీ లోకం ఆయనలోనికి రాలేదు. కానీ మనం లోకంలో జీవిస్తున్నాం, క్రీస్తులో జీవిస్తున్నాం. కలిపి చేరిపోయే విధంగా లోకము కాసేపు, క్రీస్తు కాసేపు. కాబట్టి మనము లోకంలో నటుల వలె మనం జీవిస్తాం, వేషధారుల వలె మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అది దేవునికి ఆయాసకరమైంది, హేయకరమైంది. కాబట్టి దేవుడు అది అసహించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయనతో కూడా మనము సిలువ వేయబడిన వారమా? సిలువ వేయబడిన వారం అయితే మరి మనము పరిశీలన చేసుకోవాలి ఎలాగున్నాయో. మనం సిలువ వేయబడిన వారంగా మనం ప్రవర్తిస్తున్నామా? అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే, అంటే శరీర ఇచ్చులతో కూడిన స్వభావాన్ని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఇంకా మనం శరీర ఇచ్చులతో కూడినటువంటి ఆ స్వభావాన్ని అనుసరిస్తున్నామా? మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏమవుతాం? కనికరింపబడతాం. కాబట్టి దేవుని యొక్క కనికరం పొందాలి అంటే మనం ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అయితే నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? జీవ సంబంధమైనటువంటి క్రియలు, క్రీస్తు అనుసరించినటువంటి క్రియలు, క్రీస్తు బోధలో మనం నడుచుకోవాలి. తీసుకురాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, లోపల సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకచుండవాలని మనకు బోధించుచున్నది. మనం క్రీస్తుతో కూడా ఆ యొక్క మహిమను పొందాలి అంటే మనం ఏం చేయాలి? స్వస్థ బుద్ధితో నీతిని, భక్తిని మనము కొనసాగించే వారంగా ఉండాలి. మనలో నీతి, దేవుని యొక్క నీతి మనలో ఉండాలి. ఆ భక్తిని కొనసాగించాలి. అందుకని సద్భక్తితో జీవింపబడిన వాడు ఏమవుతాడండి? శ్రమలు పొందుతాడు. కాబట్టి మనకి లోకంలో శ్రమలు కలుగుతాయి. ఒకవేళ మనం
క్రీస్తు వలె మంచిగా బతికినప్పుడు, లేదా ప్రభువుని కూడా ఏం చేశారు? అనేకులు దూషించారు. అవునా? ఆయన మంచి మాటలే చెప్పాడు, మంచి క్రియలే చేశాడు. ఆయన మరణించిన వారిని లేపాడు, అనారోగ్య పరిస్థితుల్లో వారిని స్వస్థపరిచాడు, మరి బలహీనను బలపరుస్తూ వచ్చాడు. మరి అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? అనేకులు నిందించారు, దూషించారు, దయ్యం పట్టిన వాడు అన్నారు, ఇంకా రకరకాల నానా మాటలు అన్నారు. ఆయన ఎందుకు అవిశ్వాసం ఉంచారు. చివరికి ఆయన మరణములకు అప్పగించిన వారిగా ఉంటారు. అయితే మరి నేను ఈ లోకమును జయించినాను, నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు కూడా ఇటువంటి శ్రమల్ని పొందుతాడు. కాబట్టి మీకు ఇటువంటి శ్రమలు కలుగుతాయి. అయితే నీతిమంతుడు కలుగు శ్రమలు అనేకం, ఆపదలు అనేకం, అయినప్పటికీ వాటన్నింటినీ కూడా ఆయన తప్పించేవాడిగా ఉంటాడు. అయితే క్రీస్తు నిమిత్తం మనం పొందేటువంటి శ్రమలు, క్రీస్తు వలే మనం కూడా మరణించినట్లయితే మనం ఏమవుతాం? క్రీస్తు యొక్క శ్రమల్లో కూడా మనము పాలిభాగస్తులు అవుతాం. ఆయన వలె ఈ లోకంలో మనం అనేకమైనటువంటి శ్రమలు పొందాలి. పౌలు గారు కూడా ఆయన ఈ లోకంలో క్రీస్తును ప్రకటించినప్పుడు ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చాడు. కాబట్టి శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే విశ్వాసంలో ఏం చేస్తాయి? బలవంతులు చేస్తాయి. అయితే ఈ శ్రమలు పసిపిల్లలుగా ఉన్న వారికి అయితే తగింది కాదు. కాబట్టి పాలు తాగే వయసులో ఉన్నట్లయితే ఆ శ్రమలు మనకు తగిన కావు. పసిపిల్లలకి ఏమైనా శ్రమ ఉంటుందండి? పాలు తాగే పిల్లలకి ఏమైనా శ్రమ ఉంటుందా? కష్టం ఏదో తెలుస్తుందా? మంచి చెడులు తెలుస్తాయా? లోకంలో ఏమైనా బాధ్యతల విషయంలో కానీ ఏ విషయమైనా వారికి బాధ్యత ఉంటుందా అంటే ఏమీ ఉండదు. కానీ వారు పెరిగి పెద్ద అయిపోయింది, వాళ్ళ ఆలోచనలు నేర్చుకుంటారు, వారి మాటలు, ప్రవర్తన, మరి లోకమంతా కూడా మరి జరుగుతున్నటువంటి విషయాలను వారు గమనించి అనేక విషయాలు నేర్చుకుంటున్నప్పుడు వారిలో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. బాధ్యతను బట్టి వారికి ఏమవుతుంది? శ్రమ కలుగుతుంది. అది ఆ బాధ్యతను బట్టి వారికి కూడా శ్రమ పడవలసిన వస్తుంది. మనం కూడా క్రీస్తులో మనం ఎదిగే కొద్దీ మనలో కూడా ఏమవుతుందండి? క్రీస్తు యొక్క భారం. కాబట్టి క్రీస్తు నిమిత్తం మనకు కూడా అనేకమైనటువంటి శ్రమలు మనకు కలుగుతాయి. కాబట్టి ఆ శ్రమలు మనం ఏం చేయాలి? భరించాలి. కాబట్టి ఆ శ్రమలను సహించడం అంటే మనకు బహుమానము ఉండదు. యేసు అలాగే పౌలు గారు కూడా నేను క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాను, కాబట్టి నా కొరకు ఏమి ప్రయాసపడ్డాను అన్నాడు. నా కొరకు ఇంకేముంది అన్నాడు? కిరీటం ఉంచబడింది అన్నాడు. కాబట్టి నా యొక్క పరుగు పందెం నేను కడముట్టించుతున్నాను అన్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క పరుగు పందెంలో అలాగూ శ్రమ పడేవారంగా మనం ఉండాలి. రాబోయే దినాల్లో మరింకా భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి, కఠినమైనటువంటి చట్టాలు రాబోతా ఉన్నాయి. దాని కొరకు మనం ఎంతగానో సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాం. మన యొక్క సిద్ధపాటు ఎలాగుంది? క్రీస్తు కొరకైనటువంటి సిద్ధ మనస్సు, సిద్ధపాటు మనకి ఎలాగూ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం ఎలాగో సిద్ధపరచడానికి దేవుడికి మనపై అధికారం, ఆధిపత్యాన్ని ప్రభుకు ఇస్తూ ఉన్నాం. అది మనం జ్ఞాపకం చేస్తూ సంపూర్ణంగా మనపై సర్వాధికారం, ఆధిపత్యం కలిగిన ప్రభుకు మనం అప్పగించుకున్నామా మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే పేతురుకు రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం కూడా చాలా పడుచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి ఎవరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను వేకులు కామవిలాసములైనను గోపి చేష్టలైనను వేకులు కలహమైనను అవసరమైనను వేకులు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెంటుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమే ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ఈ విషయంలో మనం పరిశీలన చేసుకోవాలి. రాత్రి చాలా గడచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుంటున్నాము. ఈరోజు మనం ఎక్కడున్నామండి? వెలుగులో ఉన్నామా? చీకటిలో ఉన్నామంటే దేవుని యొక్క వెలుగులో మనము ఉన్నాము. కాబట్టి ఈరోజు ఆయన యొక్క వెలుగులో మనం ఉన్నాం. ఈ వెలుగు సంబంధమైనటువంటి కాలము గతించేటువంటి పరిస్థితి, చీకటి కాలం ఒకటి వస్తూ ఉంది. ఆ కాలంలో ఇక మనం వెలుగును చూస్తామో లేదో తెలియదు. గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు లోకంలో సంభవించబోతా ఉన్నాయి. కాబట్టి అంధకార క్రియలను ఏం చేయాలంట? విసర్జించాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకోవాలి. ఏం చేయాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలి. అవి ఏమైంది? ఆ యుద్ధోపకరణాలు ఏంటో కూడా మనకు తెలుసు. అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలంటే విశ్వాసమని డాలు పట్టుకుని వాక్యమని ఆత్మకటకమును మనం ధరించాలి. కాబట్టి మనం ఈ లోకంతో యుద్ధం చేయాలి, పోరాడాలి, అధికారులతోనూ నాయకులతోనూ. కాబట్టి మన యొక్క పోరాటములు, మన యొక్క ప్రయాసములు, కాబట్టి వీటి యందు మనము ఎలాగ నడుచుకోవాలంట?
అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. ఈరోజు చూస్తే సంఘాల్లో ఏమవుతుందండి? కలహములు. ఎక్కడ చూసినా కలహాలు, మత్సరత. ఎందుకు ఆ కలహాలు కలుగుతున్నాయి? ఎందుకు మత్సరతలు ఉంటాయంటే, మరి దురాశలు నెరవేర్చుకున్న వారిని చూసి మనము వ్యసన పడకూడదు. అలాగే దేవునిలో ఎదుగుతున్న లేదా క్రీస్తులో ఎదుగుతున్న వారిని చూసి మనం ఏం చేయాలో? మత్సర పడకూడదు. ఎదుగుతున్న వారిని చూసి మనం కూడా ఏం చేయాలో? బుద్ధి తెచ్చుకొని మనం కూడా వారి వలె మనం కూడా ఆత్మస్థితులు ఆత్మీయంగా మనం ఎదిగే వారంగా మనం ఉండాలి. మనం నేర్చుకునే వారంగా ఉండాలి. వారి దగ్గర పాఠాలు మనం నేర్చుకోవాలి. వారు అనుసరిస్తున్న మార్గాలు ఏంటో, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, ఏదైతే ఖ్యాతి గలవో, మనోహరమైనవో, రమ్యమైనవో వాటి మీద మన మనస్సు ధ్యాస ఉంచే వారంగా ఉండాలి. అంతేగాని మనము మత్సరపడే వారంగా మనము ఉండకూడదు. కాబట్టి కలహమైనా ఉండకూడదు, మత్సరత అయినా ఉండకుండా మనం ఎలా నడుచుకోవాలి? పగటి యందు నడుచుకున్నట్లుగా మనము నడుచుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మరొకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మళ్ళీ చదువుతాం మాటలు 26 నుంచి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాలతోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాలతోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులైన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 31వ వచనం చూస్తే, అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ మనం ఒకవేళ పరీక్ష చేసుకోకుండా, పరిశీలన చేసుకుండా, నిర్లక్ష్యంగా, అయోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో మనం పాల పంపులు పొందితే మనకు ఏమవుతాం? మనం శిక్షకు పాత్రలం అవుతాం. ఎందుకు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడంటే, ప్రభు యొక్క శిక్షను మీరు తృణీకరింపవద్దు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించినట్లుగా వారు నశించవలన దేవుడు బిడ్డలను మనం వాళ్ళని దండించము లేదా కొట్టము తిట్టము, కానీ వారు ఆ యొక్క తప్పు మార్గంలో నుండి వాళ్ళు విడిపించబడాలి లేదా సరైన మార్గంలో ఉండాలి, వారు ఎదగాలి అనేటువంటి విషయంలో మనం వారిని దండిస్తాం, గద్దిస్తాం. అలాగే తండ్రి శిక్షంపని కుమారుడెవడు, అలాగే దేవుడు కూడా మనల్ని శిక్ష ద్వారా శిక్షణ ఇస్తూ ఉంటాడు. అంటే శిక్ష ద్వారా శిక్షణ, ఒక లేదా శ్రమలు అనుభవించడం ద్వారా మనం బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు మరలి దేవుని మార్గంలో మనం వర్ధిల్లాలని, ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మనల్ని శిక్ష ద్వారా శిక్షణ మనకు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శిక్షణలో మనం పాలు పొందడం ద్వారా మనం ఏమవుతాం? ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉంటాం, మనం బలపరచబడే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క కార్యాభినందు అభివృద్ధి చెందే వారంగా ఉంటాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకో మాట కూడా మనం చూద్దాం. 15వ అధ్యాయం 58వ వచనం చదువుతాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండాలి. కాబట్టి మనం చేసేటువంటి క్రియలు ఏవి కూడా దేవుని కొరకు మనం చేసేది ఏది కూడా వ్యర్థము కానేరదు. కాబట్టి ప్రతిదానికి దేవుడు ఫలం ఇచ్చేవాడిగా ఉంటాడు. ప్రతి చిన్నదానికి కూడా, అది చిన్నదైనా పెద్దదైనా ప్రతిదానికి ఆయన దగ్గర మనకు జీతం ఉన్నది. కాబట్టి ఆయన ఫలం ఉన్నది. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఫలం లేకుండా ఏ పని చేయడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ ఫలం పొందకపోయి ఉండొచ్చు, కానీ మనకు యొక్క ఫలము పరలోకమందు ఉంది. అందుకని మీరు పైన వాటిని వెతుకుడు కానీ భూలోకంలో ఉన్న వాటిని మీరు ఎతకకూడదు అంటాడు. కాబట్టి మీరు క్రీస్తునందున్న వారైతే మీరు పై వాటిని వెతుకుడు. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నవారం, కాబట్టి మనమంతా కూడా ఆ పై వాటిని వెతుకుతాం. కాబట్టి ఆయనే శాశ్వతం, ఆయనే నిత్యమైన వాడు, ఆయన రాజ్యమే యుగయుగములకు ఉన్నది, శాశ్వత కాలం ఉన్నది. కాబట్టి ఆయన రాజ్యంలో మనం ఉన్నట్లుగా ఆ శాశ్వతమైన రాజ్యాన్ని, ఆ యొక్క నిరీక్షను, ఆ విశ్వాసమును ఆ యొక్క ప్రభు ద్వారా ఆయన శరీరం, ఆయన రక్తాన్ని భుజించడం ద్వారా మనకు ఇచ్చాడు. అందుకని ఈ నా శరీరం తిని రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాల్పొంపులు పొందినట్లుగా ఆయన శిక్షను మనం తృణీకరింపకూడదు. ఒకవేళ మనం యోగ్యంగా ఉంటే పర్వాలేదు, అయోగ్యంగా ఉన్నట్లయితే ఆయన శిక్ష మన మీదకు, ఆయన తీర్పు మన మీదకు వస్తుంది. కాబట్టి ఆ యొక్క
ఈ లోకంలో ఆ యొక్క తీర్పు, ఆ శ్రమను మనం అనుభవించినట్లయితే, సంతోషంగా అనుభవించినట్లయితే, ప్రభువారు మనం శిక్షణ పొందుకొని మనం ఆ యొక్క తప్పుదిద్దబడి సరిచేయబడిన వారమై ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యంలో మనం కూడా ప్రవేశిస్తాం. ఆయన ప్రజలతో మనల్ని చేర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం నశింపక నిత్యజీవం పొందినట్లుగా మనం ఈ సమయంలో ఆయన లేఖనాలను బట్టి, మనం విన్నటువంటి మాటలను బట్టి మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆ యొక్క ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యంగా మనం పాలు పంపులు పొందుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతుండగా మరి బాగా అందిస్తారు. ప్రార్థన చేసుకుంటాం.